అందరికీ హాయ్ అండి. మనకిదొచ్చేసి డైకిన్ ఏసీ ఇన్వర్టర్ సిరీసు. ఇదొచ్చేసి మనకి కూలింగ్ అయితే రావట్లేదు. మనకి డిస్‌ప్లే మీద E1 అనే ఎర్రర్ చూపిస్తుంది. ఒకసారి మీకు చూడండి చూపిస్తాను. సో, మనకిది ఏసీతో వచ్చిన మ్యాన్యువల్ అండి. అదే ఆపరేటింగ్ మ్యాన్యువల్. దీంట్లో మనకి E1 సంబంధించి చూడండి ఇండోర్ యూనిట్ టెంపరేచర్ సెన్సార్ ఓపెన్ అండ్ షార్ట్ సర్క్యూట్ అని ఉంది. సో, ఒకసారి మనకి బ్యాక్ ప్యానెల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో, ఈ విధంగా పెన్ అన్నది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకిదొచ్చేసి ఇది చూడండి, ఇది కాయిల్ సెన్సార్ ఇది. ఇది పైప్ కాయిల్ సెన్సారు. ఈ కాయిల్ సెన్సార్ అనేది సరిగ్గా దాని ఏరియాలో ఫిట్ అవ్వకపోయినా, లేదంటే దీని చుట్టూ కార్బన్ ఫార్మ్ అయినా, లేదంటే షార్ట్ సర్క్యూట్ అయిపోయినా మనకి ప్రాబ్లమ్ వస్తది. ఒకసారి మనం ఎమ్రీ పేపర్‌తో నీట్‌గా క్లీన్ చేసుకొని, యాజ్ ఇట్ ఈస్‌గా దాని ప్లేస్‌లో అనేది ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా. ఒకసారి మనకు ఫిట్ చేసుకున్న తర్వాత ఆన్ చేసిన తర్వాత 90% అయిపోద్ది. అవ్వకపోతే మాత్రం కంప్లీట్‌గా అది సెన్సార్ అనేది రీప్లేస్ చేసుకోవాలి. సో, మనకిదైతే ప్రాబ్లమ్ అయితే కార్బన్ ఫార్మ్ అయిపోవడం వల్ల ఆగిపోయింది. మనకి చూడండి ఏసీ అయితే ఆన్ చేశాను. మనకి ఏసీ అయితే ఆన్ అయింది. చూడండి మనకి ఏసీ అయితే ఆన్ అయింది. సో, మనకు కూలింగ్ కూడా స్టార్ట్ అయింది. కాయిల్ కూడా కూల్ అవుతుంది. అది ఒకసారి అయితే మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత పెట్టిన తర్వాత కూడా మనకి ఏసీ అనేది ఆన్ అవ్వకపోతే అప్పుడు మనం అది కంప్లీట్‌గా రీప్లేస్ చేసుకోవాలి. సో, ఇందాక ఓపెన్ చేసాం కదా ప్యానెల్స్ యాజ్ ఇట్ ఈస్‌గా అవి ఫిట్ చేసుకొని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అదే మనకి ఏసీ అయితే ఆన్ అయింది. ఆన్ చేశాను. ఆన్ అయింది. ఒకసారి మనకి సింక్ బేర్స్ అన్ని డౌన్ అవుతున్నాయి. ఇది చూడండి మనకి టెంపరేచర్ 24 చూపిస్తుంది. మనకి కూలింగ్ కూడా వస్తుంది. మనకి అవుట్‌డోర్ కూడా స్టార్ట్ అయింది. ఇది ఏంటంటే ఈ టెంపరేచర్ సెన్సార్ పని చేయకపోయినా మనకు అవుట్‌డోర్ స్టార్ట్ అవ్వదు. కంప్లీట్‌గా మనకు కూలింగ్ అయితే రాదు. ఓకే అండి. థాంక్ యూ.